ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. పానిడోబీర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బీజాపూర్ జిల్లా ఊసూర్లో ఐఈడీ బాంబ్ డిటెక్ట్ స్క్వాడ్ గుర్తించింది. 25 కేజీల ఐఈడీ బాంబును సిఆర్పీఎఫ్ 196 బెటాలియన్ ధ్వంసం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి చెప్తారు. రవి, చెప్పండి, ఓవరాల్ గా ఎన్కౌంటర్ సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. సోమి, వరుస ఎన్కౌంటర్ తో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బతవుతుంది. ఇవాళ కాంకేర్ జిల్లా కోయిల్బేడ పోలీస్ స్టేషన్ పానిడోబీర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఉదయం నుంచి వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతున్న పరిస్థితి. ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతుంది. ఎంతమంది చనిపోయారన్నది పోలీసు అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరోపక్క బీజాపూర్ జిల్లాలో చూసుకుంటే భద్రతా బలగాల టార్గెట్ గా మావోయిస్టులు ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనపల్లి రహదారిపై 25 కేజీల ఐఈడీని అమర్చారు. దాన్ని బాంబ్ డిటెక్ట్ స్క్వాడ్ సకాలంలో గుర్తించి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఉత్తరవిస్తుతో పక్క కాల్పులు ప్రతి కాల్పులతో ముఖ్యంగా చూస్తే బీజాపూర్ జిల్లాలో చూసుకుంటే గత నెలలో జనవరి 6న కుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేరు దంతవాడకు చెందిన డిఆర్జీ జవాన్లు డ్రైవర్ తో పాటు 9 మంది జవాన్లు స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి బీజాపూర్ జిల్లాలో మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. జనవరి 16న భారీగా తెలంగాణ సరిహద్దుగా ఉన్న బాసగూడ, పామేడు, ఊసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఆ సెర్చ్ ఆపరేషన్ లో మావోయిస్ట్ గెరిల్లా సూప్రీం కమాండర్ ఉన్న మడవి హిట్మా కూడా తప్పించుకున్నట్టుగా బస్తార్ రేంజ్ ఐజీ సుందరరాజు ప్రకటించారు. అదే ఎన్కౌంటర్ లో తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు లేస్ దామోదర్ కూడా తప్పించుకున్నట్టుగా పోలీసు వర్గాలు ధృవీకరించిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే బీజాపూర్ సెంట్రిక్ గా మ్యాసివ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే హిట్మాతో పాటు దామోదర్ ఈ పరిసరాల్లో ఉన్నట్టుగా ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్న పామేడు, బాసగూడ, ఊసూరు, బెంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా బలగాలు ఎటు మూవ్ అవ్వాలన్నా కానీ వాళ్ళకి దొంగ రోడ్లు, కాలిబాటలు, కలవట్లు, వంతెన వద్ద పలు చోట్ల మల్టిపుల్ లొకేషన్స్ లో మావోయిస్టులు వేలాదిగా ఐఈడీలు అమర్చారని కూడా నిఘా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దానిలో భాగంగా ఎటు వెళ్లాలన్నా ఈ సిఆర్పీఎఫ్ బలగాలకు సంబంధించి ఎటు వెళ్లాలన్నా కానీ ముందు బాంబ్ డిటెక్టివ్ స్క్వాడ్ ఆ రూట్ మొత్తాన్ని కూడా సెర్చ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా మనకి 10ల సంఖ్యలో ప్రతిరోజు ఐఈడీలు వీళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి. అదేవిధంగా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళ శిక్షణ కేంద్రాన్ని కూడా హస్తగతం చేసుకున్నారు. అదేవిధంగా కాంకేర్ జిల్లాలో ఆయుధ తయారీ కర్మాగారాన్ని కూడా వీళ్ళు హస్తగతం చేసుకున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే అమిత్ షా ఆపరేషన్ ఖగార్లో భాగంగా వచ్చే మార్చి 31 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ గా మారుస్తాను అమిత్ షా శబ్దం ఏదైతే ఉందో అది చూస్తుంటే ఈ వేసవి కాలంలోనే దాదాపు మావోయిస్టులు దండకారణ్యంలో కంచుకోటగా ఉన్న అబూజ్వర్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే 2-3 నెలలు వేసవి కాలం కావడంతో ఆకురాల కాలం పైగా తీవ్ర నీటి సమస్య ఉంటుంది. మావోయిస్టులు ట్రాక్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి మావోయిస్ట్ అగ్రనేతలు ఈ పార్టీకే సేఫ్ జోన్స్ కు వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా నిఘా వర్గాలు అంచనా వేసిన పరిస్థితి. మొత్తం మీద దండకారణ్యం వార్ జోన్గా మారడంతో తెలంగాణ పోలీసు కూడా అప్రమత్తంగా ఉంది. తెలంగాణలో మావోయిస్టు ఎంటర్ అవ్వకుండా భద్రాద్రి తో పాటు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సోమి, రైట్ రవి, థ్యాంక్స్.